నమస్తే అండి అందరికీ. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారు కదా? ఈ పాటికి లంచ్లు అవి చేసి కూర్చొని ఉంటారు కదా అండి. అయితే ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను. ఏంటనంటే, భార్యాభర్తలు ఇద్దరు బయటికి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. సడన్గా కార్లో కూర్చొని భర్త నేను డ్రైవింగ్ చేస్తాను, నువ్వు కూర్చో అంటే, లేదండి ఈరోజు నేనే డ్రైవింగ్ చేస్తానని చెప్పేసి భార్య డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. అలా కూర్చోగానే ఫస్ట్ స్టార్టింగ్లో అంటాడు, వద్దులే వద్దులే అని చెప్పేసి అంటాడు. కానీ మీరు రూట్ చెప్పండి, నేను తీసుకెళ్తానని చెప్పేసి భార్య చెప్తుంది. చెప్పగానే అలా వెళ్తూ ఉంటారు. హోటల్ వస్తుంది, తింటారు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ రిటర్న్ కూడా. లేదండి ఇప్పుడు కూడా నేనే డ్రైవింగ్ చేస్తానని చెప్పేసి భార్య చెప్తుంది. ఓకేలే పర్లేదు అని చెప్పేసి తను ఇంకా నెమ్మదిగా వెళ్తూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ వెళ్ళి ఇల్లు వచ్చేసింది అని చెప్పగానే ఇంకా స్టాప్ చేసేసి పార్కింగ్లో కార్ పెట్టేసి వచ్చేస్తూ ఉంటాడు. రాగానే భార్యకి ఒక హగ్ ఇచ్చేసి ఒక చిన్న చాక్లెట్ కూడా కొనిస్తాడనమాట. ఎందుకు అని అంటే, ఆ భార్యకి బ్లైండ్ అనమాట, అంటే కళ్ళు కనిపించకుండా కానీ నువ్వు బాగా తీసుకొచ్చావు అని చెప్పేసి తను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట భర్త. ఇది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలామంది భర్తలు ఎలా ఉంటారంటే, వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువయ్యి ఇంట్లో భార్యల మీద తీసేసరికి వాళ్ళు ఏదో మన మీదే కోపంతో అరుస్తున్నారు అని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉంటాం. చాలామంది అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అలా అస్సలు ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే వాళ్ళకి ఉన్న స్ట్రెస్ మామూలుగా ఉండదు. ఆ స్ట్రెస్తోని మనల్ని నమ్ముకొని వచ్చారండి వాళ్ళు. అంటే మనం వాళ్ళని ఎంత నమ్మకంగా ఉన్నామో వాళ్ళు కూడా మనల్ని అంతే నమ్మకంగా, అంటే మనల్ని నమ్మి ఒక ఇంటిని అప్పగించి వెళ్తున్నారంటే మనం అంటే ఎంత నమ్మకం వాళ్ళకి. అందుకని చెప్పేసి మీరు కూడా వాళ్ళని బాధ పెట్టొద్దండి. అందరూ కూడా హ్యాపీగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఒక చిన్న చాక్లెట్ ఇచ్చినా సరే అందులో మనకి ఎంతో ప్రేమ కనబడుతుంది. ఆ ప్రేమ చాలా గొప్పదండి. అలాంటి ప్రేమని మనం దూరం చేసుకోం కదా. అందుకని అందరూ హ్యాపీగా ఉండండి అంతే. హ్యాపీనెస్ అనేది మనకి 4 కారం మెతుకులు తిన్నా కానీ అది సంతోషమే, చాలా సంతోషం అన్నమాట. ఆ సంతోషాన్ని మనము డబ్బులు పెట్టి తీసుకున్నా రాదు. ఆ హ్యాపీనెస్ అనేది అలా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి మీరు కూడా వీలైనంతగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇది లేట్గా తెలుసుకున్నా కానీ మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది కదా. చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. కాకపోతే మనం వెయిట్ చేస్తూ ఉండాలి. మీరు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి.